ఉంది. ఇప్పుడు హాస్పిటల్లో మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. మీరు రమణ కుమార్ గారు పెట్టుకున్నారు. హాస్పిటల్లో కొద్దిగా ఏదైనా కొంచెం ఫేసింగ్ మన కొంచెం ఫేసెస్ గదిలో ఈ గదిలో కొద్ది 4 ఇన్స్టిలేషన్ చేపిస్తాం. ఫ్యాన్లు మేము పెడతాం, లైట్లు మేము పెడతాం, బెంచెస్ తెచ్చి అందరినీ ఫీల్ అవ్వండి. ఇక్కడ మంచి ఎంఆర్ఐలు జరుగుతున్నాయి, చేయించుకోండి. వీళ్ళతో సహకరించండి. కొంతమంది ఒత్తిడి చేస్తున్నారు, మాకు ముందు అని సీరియల్గా చేయాలి. అది కూడా మిషన్ చేయాలి. మిషన్తో పాటు మనిషి ఉంటారు. కనీసం ప్రతి ఒక్కరికి 10 మినిట్స్ 15 మినిట్స్ పడుతుంది. అదే టైంలో షిఫ్ట్ చేయాలి. అలానే ఒక ఎంఆర్ఐ స్కాన్ కానీ సిటీ స్కాన్ కానీ కంటిన్యూస్గా ఆపకుండా చేస్తే అది ఆగిపోయే అవకాశం ఉంది. అది మళ్ళీ రిపేర్ చేయించాలంటే లక్షలు అవుతాయి, రోజులు పడతాయి. 4-5 రోజులు 5-6 రోజులు పడుతుంది. మళ్ళీ ఇంజనీర్ రావాలి, మొత్తానికి ఇబ్బంది అయితే కొద్దిగా సహకరించాల్సిన బాధ్యత మీకు ఉంది. చాలామంది ఒత్తిడి చేస్తున్నారు, మాకు ముందు అని. అందరూ ముందే అంటే నెక్స్ట్ ఎవరో ఒకరు లేకుండా కొద్దిగా సహనంగా ఉండండి, సమయంలో పాటించండి. మీకు కూడా జరుగుతుందని తెలుసుకోండి. ఇక్కడ ఎవరు ఆపరు, ఇక్కడ డబ్బులు అడగట్లేదు, ఫ్రీగా చేస్తున్నారు. ఇదే ఎంఆర్ఐ బయటకు వెళ్తే ఎంత అవుతాము? 3,000 నుంచి 7,000 10,000 కూడా తీసుకుంటాం. ప్లేన్ ఎంఆర్ఐ అయితే 3,500-4,000 లేకుండా చేయండి. అది ఒక భాగం. అదే చెప్తుందండి ఎంఆర్ఐ కాంట్రాక్ట్ అందరూ చాలా మంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి చాలామంది మాకు ఫోన్ చేస్తున్నారు. కొంతమంది అందరూ వస్తున్నారు, సంతకం పెట్టండి సార్ మేము ముందుగా ఏం చేస్తాం. ఎమర్జెన్సీ అంటే ఖచ్చితంగా పేషెంట్ కండిషన్ బట్టి చేసేస్తున్నాం. ఏదన్నా ఉన్నా చేసినా మీరు చేయలేదంటలేదు. కొంతమంది టైం ఇస్తారు, అర్ధరాత్రి 1 గంటకి 12 గంటల రండి. ఆ టైం ఇచ్చినప్పుడు ఆ టైంలో చేయకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. మొన్న కూడా అది అర్ధరాత్రి గొడవ అయింది. సో నేను మొన్న లేరు, ఎవరు మొన్న లేరు. సండే నువ్వు 2 అనుకుంటావు, కానీ 2